ఈరోజు హోటల్ పరిశ్రమ మీ అందరికీ తెలుసు. నేను 40 సంవత్సరాల నుంచి ఈ హోటల్ ఫీల్డ్లో నేను వ్యాపారం చేస్తున్నాను. ఎప్పుడు లేని విధంగా హోటల్ పరిశ్రమని అబాస్పాలు చేయాలని, దాంట్లో పాచిపోయిన చికెన్ అమ్ముతున్నారని ఈ విధంగా అపవాదులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు అసలు చట్టంలో ఎక్కడ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తే అవన్నీ చెక్ చేసి శాంపిల్ తీసి ల్యాబ్ పంపిస్తారు. కానీ ఇక్కడ లోకల్ ఉన్న అధికారులు మరి వాళ్ళకి అవగాహన ఉందో అవగాహన లేదో తెలియదు, కానీ హోటల్ మీదకి వచ్చి మీడియాని తీసుకొచ్చి లోపల ఇప్పుడు అప్పుడే వచ్చింది. ఇప్పుడు మాగుంట్లేట్లో నేను కొత్త బ్రాంచ్ పెట్టాను. ఉదయాన్నే ఫుడ్ ఇన్స్పెక్టర్ హెల్త్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడే చికెన్ వచ్చింది. ఎక్కడైనా చికెన్ వస్తే బయట పెట్టరు, ఎందుకంటే అది సాయంకాలం దాకా వాడుకుంటున్నాం కాబట్టి స్మెల్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టంగానే ఇది పాచిపోయిందని చెప్పి తీసుకొచ్చి పిలాయిలు పోయటం, అవి తీసుకొచ్చి మున్సిపాలిటీ తోటి తీసుకుని తొట్లేయటం, ఇవన్నీ మీడియా చూపించడం, ప్రజలలో ఒక భయభ్రాంతులు చేశారు హోటల్ ఫీల్డ్ని. ఒక హోటల్ పరిశ్రమ అంటే ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా సహాయం చేసే సంస్థ. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఏ హోటల్ అయినా కూడా 50 మంది తక్కువ ఉండరు, చిన్న హోటల్ 20 మంది ఉంటారు. వాళ్ళకందరూ మేము ఉపాధి కల్పిస్తాం. అంటే లక్షల మంది ఉపాధి కల్పించే సంస్థ హోటల్ సంస్థ. అలాగే ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, వరదలు వచ్చినా వీటన్నిటికీ కూడా ఆహారం ఇచ్చేవాళ్ళం. లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచినప్పుడు మేము హోటల్ని క్లోజ్ చేసి ఫుడ్ ప్యాకెట్లు అందించాం. నెల్లూరు నుంచి, ఏలూరు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ అన్ని హోటల్స్ పంపించాం. విజయవాడలో అసోసియేట్ అయితే అక్కడే హోటల్స్ వండి ఇబ్బంది కాకుండా ఫుడ్ ప్యాకెట్ అందించాం. అంటే ఎప్పుడు వచ్చినా నెల్లూరులో ఫ్లడ్స్ వచ్చినాయి, నెల్లూరు జిల్లా వాళ్ళందరూ హోటల్స్ అన్నీ ఆపేసి ఇచ్చాం మేము. అలాగే ఎక్కడైనా కూడా హోటలు ప్రజలకు ఇబ్బంది అంటే ఆదుకునే సంస్థ. ప్రభుత్వానికి కూడా రెవెన్యూ ఎక్కువ వస్తుంది హోటల్ వల్ల. మరి అటువంటి సంస్థల్ని ఈ అధికారులను పంపించి హోటల్ని డ్యామేజ్ చేస్తే ఏమొస్తుంది? ఒక హోటల్ దెబ్బతినింది, 50 కుటుంబాలు రోడ్లు పడతాయి కదా. సరే, ఇప్పుడు మేము ఈరోజు ఈ విధంగా స్టేజ్లో ఉన్న కారణం ఎవరు? కస్టమర్. వాళ్ళు వచ్చి భోంచేస్తే మేము ఈ స్టేజ్లో వచ్చాం. ఈ చొక్కా ఎక్కడిది? కస్టమర్ భోంచేస్తే డబ్బుతో కొనుక్కున్నాను. కస్టమర్ రాకపోతే నాకు డబ్బులు రావు కదా. కస్టమర్ లేకపోతే కరెంట్ బిల్ ఎటు కడతాను, జీతాలు ఎటు కడతాను? నా కస్టమర్లే దేవుడు. మరి ఆయనకి ఎందుకు నేను పాచిపోయింది పెడతాను నేను? ఏమన్నా అది అర్థం ఉందో వాళ్ళు మాట్లాడే దాంట్లో? ఈ విధంగా ఉంటూ సరే ఇవి జరుగుతూ ఉంది. మరి అధికారులు వస్తున్నారు, మా వాళ్ళు అవగాహన లేక వాళ్ళని చూసి భయపడిపోయి వాళ్ళు వెంటనే మీడియాకి ఇచ్చేసి పేపర్కి చేస్తారు. దానివల్ల హోటల్ దెబ్బతింటే నష్టపోయేది హోటల్ యజమాని కదా. దానివల్ల మీకు ఏంటి ఉపయోగం? మీరు న్యాయం చేయండి, లోపల రండి, ఈ తప్పులు చెప్పండి, మేము సర్దిద్దుకుంటాం. అంతేగాని డ్యామేజ్ మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి మేము చెప్పుకుంటూ ఈ మధ్య కొత్తగా ఒకటి స్టార్ట్ అయింది. ఈ ఫేక్ చిన్న కుర్రోళ్ళంతా కావాలని ఫేక్ మెసేజ్లతో మేము ఇక్కడ భోజనం చేసేవాళ్ళు రాని జెర్రీ, బొద్దింక, బల్లి పార్సల్ ఎట్లా వస్తుంది? అందులో భోజనంలో ఏదైనా ఉడికిన తర్వాత బిర్యానీలో ఉడికిందనుకోండి, అది కనపడదు. మరి ఫ్రెష్గా ఉన్న జెర్రీ ఎట్లా వస్తుంది? మరి ఇదే జెర్రీ వచ్చి హైదరాబాద్లోకి వెళ్ళింది, తిరుపతిలోకి వెళ్ళింది, ఎట్టపోతుంది ఇదే జెర్రీ? అంటే ఈ హోటల్ని కొంతమంది ఆకతాయిలు డ్యామేజ్ చేయాలని చూస్తారు. దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైనా కూడా ఒకరికి మనం సహాయం చేయాలి, కానీ ఒకరి కడుపు కొట్టకూడదు. దాన్ని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ ఫేక్ మెసేజ్ వల్ల హోటల్కి రాకూడదు, హోటల్లో సరిగా లేదు, సరిగా ఉంటుంది చెప్పేసి ప్రజల వ్యాపారం, హోటల్ వ్యాపారం 70% తగ్గింది. మరి ఎలా అది? దానివల్ల ఉపయోగం ఏమిటి? మీకైనా ఉపయోగం ఉంటే అనుకోవచ్చు. ఏ సంస్థను కూడా మనం నాశనం చేయకూడదు. అది అధికారులు కానీ అలాగే ఈ ఫేక్ మెసేజ్ పెట్టేవాళ్ళు కాబట్టి ఇప్పటిదాకా మేము సౌమ్యంగా ఉన్నాము, ఇంకా సౌమ్యంగా ఉన్నాం. ఎవరి మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఏది జరిగినా కూడా మేము ఒక అడ్వకేట్ని పెట్టుకున్నాము. ఇంకెవరో ఫేక్ మెసేజ్ పెట్టినా, ఏ అధికారి పెట్టినా కూడా మేము చర్య తీసరికి మేమందరం సిద్ధమయ్యాం. అవసరమైతే హోటల్ క్లోజ్ చేస్తాం. ఎందుకంటే హోటల్ ఈ మధ్యగా లాస్లో ఉంది. ప్రతి హోటలు 20-30 ఏళ్ళు లాస్లో నడుపుతున్నాం. మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు దేనికి మనకి? ఇంకా హోటలన్నీ క్లోజ్ చేస్తాం. ఏదైనా జరిగినా కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటే చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము. మాకు ఎంతో సహకరిస్తున్న ప్రజలకు కూడా అర్థం చేసుకోండి. మేము ఎందుకు మీ ఆరోగ్యం చెడగొడతాము? మీరు చెడగొడితే మాకేంటి ఆదాయం? కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకొని హోటల్ని సంస్థను కాపాడాలని కోరుకుంటాం. అలాగే రేట్లు విపరీతం రేట్లు పెరిగిపోయినాయి. ఆయిల్స్ కానీ తెల్లగడ్డలు 100 రూపాయల కేజీ, ఎర్రగడ్డ 80 కేజీ, 40 రూపాయల కేజీ.
మేము రేట్లు పెంచుతామంటే బళ్ళు ఎక్కువైపోయినాయి. ఈ ఫుట్పాత్ బళ్ళు ఎక్కువైన దానివల్ల ప్రజలు ఆడికి వెళ్ళిపోతాం కానీ మా దగ్గర రావట్లేదు. ఇంక రేట్లు పెంచి మేము ఉన్న వ్యాపారం పోద్దని భయంతో నష్టంతో వ్యాపారం చేస్తున్నాము. దయచేసి మీ శాస్త్రి మీద ప్రజలకు ఏంటంటే మమ్మల్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని కాపాడండి, అధికారులు మాకు సహాయం చేయమని చెప్పి మీ శాస్త్రిలో తెలియజేసుకుంటూ